ఒక గ్రామంలో రాము మరియు సోము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. రాము తండ్రి పెద్ద వ్యాపారవేత్త, సోము బీద కుటుంబానికి చెందినవాడు. కానీ వీరి స్నేహం మాత్రం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండేది. ఒకరోజు వీరు చదివే పాఠశాల తమ వార్షికోత్సవాన్ని ప్రకటించింది. ప్రతి విద్యార్థి తమ ప్రతిభను ప్రదర్శించాలని కోరింది. రాము గ్రాండ్గా ఏదైనా చేయాలని సిద్ధమయ్యాడు. సోము కొత్తగా ఏమైనా చేయాలని ఆలోచించసాగాడు. చూస్తూనే వార్షికోత్సవం రోజు రానే వచ్చింది. మొదటగా రాము తన పియానోను వాయిస్తూ సంగీత ప్రదర్శన ప్రారంభించాడు. తర్వాత సోము వంతు వచ్చింది. తాను కేవలం పెన్సిల్ మరియు కాగితంతో అద్భుతమైన చిత్రాన్ని గీస్తాడు. తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటాడు. పాఠశాల యాజమాన్యం రాముని విజేతగా ప్రకటించింది. కాకపోతే రాము దానికి తాను అర్హుడిని కాను అని, దానికి అసలైన అర్హుడు సోము అని తన మిత్రుడు గీసిన చిత్రాన్ని అందరికీ చూపిస్తాడు. రాము చేసిన మంచి పనికి అందరూ చప్పట్లతో వీరిద్దరిని అభినందించారు. తన మిత్రుల ముందు రాము తనకు వచ్చిన బహుమతిని సోముకి అందజేశాడు. వార్షికోత్సవం ముగిసిన తర్వాత రాము, సోము పక్కపక్కనే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళారు. జీవితంలో ఎక్కడికి వెళ్ళినా వారు ఒకరికొకరు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని నిశ్చయించుకున్నారు.